హాయ్ ఫ్రెండ్స్, టెట్ డిఎస్సి వాళ్ళకి ఈ యొక్క వీడియో చాలా ఉపయోగకరం ఫ్రెండ్స్. మనం కాలం చాలా విలువైంది కాబట్టి జాగ్రత్తగా నేర్చుకోండి ఫ్రెండ్స్. ఈరోజు మనం 9వ తరగతిలో విషయ సూచిక నేర్చుకుందాము. ధర్మబోధ, ప్రాచీన పద్యము, కుటుంబ సంబంధాలు, నన్నయ్య చైతన్యము, గేయ కవిత, సామాజిక బాధ్యత, తాపి ధర్మారావు, హరివిల్లు, వర్ణ ప్రకృతి, వివిధ కవులు, ఆత్మకథ, వచన కవిత, స్వయం కృషి, ఎడ్లూరి సుధాకర్, స్నేహము, ప్రాచీన పద్యము, వ్యక్తిత్వ వికాసం, వివిధ కవులు, తీర్పు, ఆధునిక పద్యం, పరోపకారం, జంధ్యాల పాపయ్య శాస్త్రి, మాట మహిమ, ఆధునిక పద్యం, జీవన విధానము, కొలకలూరి స్వరూపారాణి, ఇల్లలకంగానే, కథానిక, శ్రీ చైతన్యము, పి సత్యవతి, రంగస్థలం, వ్యాసం, సంస్కృత, తనికెళ్ళ భరణి, ప్రియమైన నాన్నకు లేఖ, మానవ సంబంధాలు, పింగళి బాలాదేవి, ఆశావాది, ముఖాముఖి, సాహితీయ జీవనము, ఆశావాది, ప్రకాశరావు, ఏ దేశమేగన, యాత్ర, సాహిత్యము, దేశభక్తి, ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ, నా చదువు, స్వీయ చరిత్ర, స్ఫూర్తి, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, ఆకుపచ్చ శోకం, పర్యావరణము, డేవిడ్ లివింగ్స్టన్, పర్యావరణం గురించి. ఫ్రెండ్స్, ఈ విషయ సూచిక చిన్నదే కదా వదిలేస్తాం, కానీ ఫ్రెండ్స్ విషయ సూచిక నుండి కంపల్సరీ మనకి బిట్ వస్తుంది ఫ్రెండ్స్. ప్రక్రియ ఏంటని అడుగుతారు, లేదా ఇతివృత్తాంతం అడుగుతారు, లేదంటే ఆ పాఠము ఏ ప్రక్రియకు చెందిందని అడుగుతారు, లేదా ఆ కవి ఎవరని అడుగుతారు. కాబట్టి బాగా నేర్చుకోండి ఫ్రెండ్స్.